6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలందరి మీద కూడా మత్తుమందు చల్లి వాళ్ళందరి ఓట్లు దండుకొని 7వ గ్యారంటీగా ప్రజాకర్షక పాలన ఇస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన, ప్రజల మీద ప్రతీకార పాలన, తెలంగాణ ప్రజల మీద విద్వేషపూరిత కక్షగట్టి పాలిస్తున్న తీరు మీదనే ఈరోజు మరి మేము మాట్లాడదలుచుకున్నాం. మరి ఈరోజు మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి మరి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దిపేట నియోజకవర్గం నుండి మరి తెలంగాణలో నీటిపారుదల శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ, ఆర్థిక శాఖ, మరి ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తెలంగాణ సమాజాన్ని కబలిస్తున్న సమయంలో ఆరోగ్య శాఖను తనదైన శైలిలో మరి నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలందరి మన్ననలు పొంది దేశంలోనే తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మరి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి కక్షగట్టి ఒక చక్రధర్ గౌడ్ అనే ఒక నేరస్తుడితో, సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే నేరస్తుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 1205/2024 అనే అక్రమ కేసు పెట్టించిన తీరు గురించి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. మీరు జైలుకు పంపించినా, ఉరికంబం ఎక్కించినా, ఇంకా ఏం చేసినా ఎంతోమంది పోలీస్ అధికారులను మీకు పావులుగా వాడుకొని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఒక 2 నిమిషాల తర్వాత చెప్తా. అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వాళ్ళ గురించి కూడా చెప్తాను. మీరు ఎంతమంది అధికారులను పావులుగా వాడుకున్నా హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకో. నీలాగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైల్లో గడిపిన వ్యక్తి హరీష్ రావు గారు కాదు. 7 సార్లు ఎన్నికయ్యి నిరంతరం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఇలా హరీష్ రావు. మరి అలాంటి వ్యక్తి మీద మీరు ఏవో కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది మీ వల్ల కాదు. ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి హరీష్ రావు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, నువ్వు ఒక్కనివి ఒకవైపు ఉన్నావు. ఇలా తెలంగాణ ప్రజలను వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడుతున్న వ్యక్తి మీద ఎన్నో కేసులు పెడతా ఉన్నాం. మీరు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించినందుకు కేసులు పెట్టిండ్రు. మీరు ఎగవేతల మొత్తం ప్రజలందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి, లేకపోతే రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఇంకా రకరకాల మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా మీరు ఎన్నో ఇచ్చిన అలవి కానీ హామీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నందుకు మీరు మొదట మిమ్మల్ని ఎగవేతల రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు. అదేవిధంగా మీరు దేవుళ్ళ సాక్షిగా మహబూబ్నగర్ పోయి కురుమూర్తి దేవుడి మీద, వేములవాడ పోయి రాజరాజేశ్వర స్వామి వారి మీద, అదేవిధంగా హన్మకొండల ఇంకో దేవుడి మీద, అదేవిధంగా యాదాద్రి భువనగిరిలో మరి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి మీద ఒట్టేస్తే హరీష్ రావు గారు పోయి ఆ దేవుడికి దేవాలయంలో పవిత్రమైన గర్భగుడిలో పూజ చేసి మీకు కనీసం జ్ఞానోదయం అన్నా కలగాలి, దేవుళ్ళ పేరు
పెట్టుకుంటూ ఈ పాపాన్ని క్షమించు రేవంత్ రెడ్డిని అన్నందుకు యాదాద్రి పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసులు పెట్టిండ్రు. ఎన్నో రకరకాల కేసుల్లో హరీష్ రావు గారి పేరును ఇరికించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీకు ఎక్కడ కూడా ఆధారం దొరకడం లేదు అన్న కుట్రతోని ఆ చక్రధర్ అనే ఒక నేరస్తుని సహారాతోని మీరు పంజాగుట్టలో హరీష్ రావు గారి మీద 12/05/2024 డిసెంబర్లో కేసు పెట్టిండ్రు. ఇదంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నది. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసినా మేము మాత్రం తెలంగాణ పక్షాన్నే ఉంటాం. ఈ గీసులు మమ్మల్ని కబలించలేవు. మాకు కేసీఆర్ గారు నేర్పింది, ఉద్యమం నేర్పింది ఒక్కటే, ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి, చట్టబద్ధంగా చేయాలి, అంతే తప్ప అడ్డు దోవలు తొక్కొద్దు, నీలాగా అడ్డు దోవలు తొక్కొద్దనే మా మహనీయులు కేసీఆర్ గారు ఈ విషయాన్ని తెలంగాణలో ఉండే అందరు క్యాడర్లకు బోధించారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దారి తప్పం. కానీ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాలనే ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే, నిన్నగాక మొన్న వంశీ అని సిద్దిపేటకు చెందిన ఒక వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగి, ఒక 3 నెలల పాటు మాత్రమే హరీష్ రావు గారి, ఆయన ఆరోగ్య శాఖలో ఉన్నప్పుడు హరీష్ రావు గారి ఓఎస్డి కింద ఒక ఎంప్లాయీగా పనిచేసిన వంశీకృష్ణను పంజాగుట్ట పోలీసులు నేను చెప్పిన ఈ చక్రధర్ పెట్టిన కేసును పరిశోధించే ప్రక్రియలో భాగంగా ఈ వంశీకృష్ణను పిలిపించి డీసీపీ విజయ్ కుమార్ గారు, ఏసీపీ మోహన్ కుమార్ గారు, వీళ్ళిద్దరు కూడా ఈ వంశీకృష్ణను నువ్వు హరీష్ రావు పేరు చెప్పవా, లేకపోతే బిడ్డ నిన్ను ఖతం చేస్తాం అని చెప్పి నానా దుర్భాషలు, దుర్భాషలు అన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడాను. నానా దుర్భాషలు ఆడుతూ నువ్వు ఆయన పేరు చెప్తే మంచిది బిడ్డ, లేకపోతే ఖతం అయిపోతావు, నీ ఉద్యోగం పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, తీవ్రంగా హింసించింది. ఈయన ఇన్వెస్టిగేషన్లో ప్రతి విట్నెస్కైనా నిందితులకైనా కోర్టు ఆయన పక్కన ఒక అడ్వకేట్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆ అడ్వకేట్ ఉండే అవకాశం కూడా ఇవ్వలేదు, ఆ లాయర్ ఉండే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరికి ఈయన జైలుకు పోయి ఆ జైల్లో మరి నాకు అడ్వకేట్ అవకాశం ఇక్కడని ఇవ్వండి, నాకేం తెలియదు, నాకు తెలియని విషయాలు నన్ను ఒప్పుకోమంటా ఉన్నారు. మాటికి హరీష్ రావు గారి పేరు, మచ్చా వేణుగోపాల్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ సిద్దిపేట పేరు చెప్పి వేధిస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ మెజిస్ట్రేట్మెంట్ ధర ఇచ్చేదాకా ఈ బయటి ప్రపంచానికి వీళ్ళు పెడుతున్న చిత్రహింసలు తెలవవు. నేను విజయ్ కుమార్ గారు, నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్ అనే పనిచేసిన. విజయ్ కుమార్ గారు మీరు కూడా ఐపీఎస్ ఆఫీసరే. మరి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే. డీజీపీ డాక్టర్ జితేందర్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే. మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఒక వ్యక్తి చేయని నేరాన్ని మళ్ళీ ఒప్పుకోమని 3-4 సార్లు చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంటే రేవంత్ రెడ్డి ఇన్ని అక్రమమైన ఆదేశాలు ఇస్తుంటే మేము చెయ్యలేము, ఇది మా వల్ల కాదు అని మీ పదవులు వదిలేసి మేము వేరే పోస్టింగ్లో పోతాం, మేము ఈ అక్రమమైన పని చేయమని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఇదేనా మీరు రాజ్యాంగంలో నేర్చుకున్నది? ఇదేనా మీరు చట్టపరంగా నేర్చుకున్నది? ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి చక్రధర్ గౌడ్ గురించి కూడా 2 నిమిషాలు చెప్పాలి ఇక్కడ. ఒకవైపు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాత్రింబవళ్ళు ఒక ఉద్యమకారుడిగా పనిచేసి అదేవిధంగా 7 సార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికై 2018లో అయితే 1,20,000 ఓట్ల మెజారిటీతోని ఎన్నికై అక్కడి నుండి మరి 4 సార్లు మంత్రిగా పనిచేసి ఎన్నో గొప్ప ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును దగ్గరుండి పూర్తి చేయించిన వ్యక్తి ఒకవైపు. మరోవైపు మరి చక్రధర్ మీద ఆయన ఎలక్షన్లో ఇచ్చిన అఫిడవిట్లలోనే మనం చూస్తే తెలుస్తుంది. 2006లోనే చక్రధర్ గౌడ్ మీద
దొంగ నోట్ల కేసు ఉన్నది. 2006లో ఇంకొక దొంగతనం కేసు చక్రధర్ మీద ఉన్నది. 2014లో సైబర్ క్రైమ్ మోసాలు కేసు ఉన్నది. అదేవిధంగా 2019లో మహిళలపై దాడి కేసు ఉన్నది. 2020లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, అదేవిధంగా 2022లో సైబర్ క్రైమ్ మోసాలు, ఫోర్జరీ కేసు. ఎంత ఘోరం అయ్యా అంటే ఒక స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసిన కేసు. ఆ కేసులో సాక్షాత్తు మెజిస్ట్రేట్ ముందర 164లో వీడియో రికార్డింగ్ చేసింది ఉన్నది. మెజిస్ట్రేట్ ముందర వీడియో రికార్డింగ్లో ఆ బాధిత మహిళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డింగ్ చేసిండ్రు. అదేవిధంగా 40,000 మందిని మోసం చేసిన కేసు. అదేవిధంగా కుటుంబంలో ఎంతోమంది ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ విషయాలు చెప్పే కుసంస్కారం బీఆర్ఎస్ పార్టీ కాదు. కానీ ఇతని మొత్తం కూడా నేర చరిత్ర. అంటే ఒక అత్యాచారం కేసులో, దొంగ నోట్ల కేసులో, అదేవిధంగా మరి ఎంతో 40,000 మంది నిరుద్యోగులను మరి ఫ్రాడ్ చేసిన కేసులో నిందితుడైన ఒక వ్యక్తి. ఇదేదో మేము సృష్టించిన కవిత్వం కాదు. ఇదంతా కూడా ఈ చక్రధర్ తన ఎలక్షన్ అఫిడవిట్లో ప్రకటించిన డేటానే మేము ఇవాళ ప్రజల ముందర ఉంచుతున్నాం. మరి అలాంటి చక్రధర్ ముందు హైకోర్టులో రిట్ వేస్తాడు, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి చక్రధర్ను పిలిపించి, నువ్వు హైకోర్టులో వద్దు, నేను చెప్తున్నా, నువ్వు పోయి డీజీపీని కలువు అంటాడు. డిసెంబర్ 1వ తారీఖు నాడిన డీజీపీని కలుస్తాడు. డిసెంబర్ 3వ తారీఖు నాడు డీజీపీని కలవంగానే డిసెంబర్ 3వ తారీఖు నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. చాలా ఎఫిషియెంట్ డీజీపీ గారు మన పోలీసులు. మరి మేమైతే ఇప్పటి వరకు 100 కంప్లైంట్లు ఇచ్చినాం మాకు జరుగుతున్న అన్యాయం మీద, ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. నేను గత నెల కేటీఆర్ గారి మీద ఘోరంగా మరి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ కేసులో జమైన నిందితుడు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన, అది క్లోజ్ చేసిందని చెప్పిండు. అట్లా మేము ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ఆధారాలతో ఇచ్చిన కంప్లైంట్ కూడా మొత్తం క్లోజ్ చేసిండు, ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ కాలే. కానీ ఈ చక్రధర్ ఇచ్చిన మొత్తం అసత్యాల కంప్లైంట్, ఆయన కంప్లైంట్ చూస్తేనే అర్థమైపోతుంది, మొత్తం కూడా ఊహాగానాలు. ఒక్కరోజు కూడా హరీష్ రావు చక్రధర్ ఎప్పుడు కూడా భౌతికంగా కలుసుకోలేదు, ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు ఎలక్ట్రానికల్గా కూడా మాట్లాడుకోలేదు. ఒక వాట్సాప్లో కానీ, లేకపోతే ఒక SMS ద్వారా కానీ, లేకపోతే ఒక వీడియో కాల్ ద్వారా కానీ, లేకపోతే ఒక వాయిస్ కాల్ ద్వారా కానీ, లేకపోతే ఒక ఫేస్బుక్ చాట్ ద్వారా కానీ, లేకపోతే ఇంకే విధంగా కూడా వీళ్ళిద్దరికి కూడా ఎక్కడ కూడా సంబంధం లేదు. కానీ ఈయన ఊహించిండు, నాకు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి రకరకాల ఊహాగానాల అభూత కల్పనలు అన్నిటి కూడా కంప్లైంట్గా మార్చి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎండార్స్మెంట్ లేకుండానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. 2 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇంకా ఎఫ్ఐఆర్ కాగానే సంవత్సరం నుంచి ఇక చేస్తూనే ఉన్నారు, మొత్తం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఏం దొరుకుతలేదు వీళ్ళకి. దానితో పాటు ఈ ఏమాత్రం సంబంధం లేని ప్రభుత్వ ఎంప్లాయీ ఈ వంశీకృష్ణను తీసుకొచ్చి ఇప్పుడు హరీష్ రావు పేరు చెప్పమని అంటున్నారు. ఇక ఈ వంశీకృష్ణ వేధింపులు తాళలేక ఆయన బాధ ఎవరు ఇంటలేరని చెప్పి ఆయన మెజిస్ట్రేట్ ముందర నిన్న వాంగ్మూలం ఇచ్చిండండి. ఆయన లాయర్ సమక్షంలో మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చిండు. మరి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఒక 2 నిమిషాలు తెలంగాణ పిల్లలకు తెలవాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈ విషయం. నేను పోలీసుల ముందర ఏమీ చెప్పలేదు, పోలీసు కేసులో ఏముంది చదివి వినిపించలేదు. అదేవిధంగా మరి 15 ఫిబ్రవరి 2025 రోజు నాడు హైకోర్టు ఆదేశానుసారం ఎంక్వైరీ కోసం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరైన ఆ రోజు నన్ను ఏసీపీ మోహన్ కుమార్ గారు మరియు డీసీపీ విజయ్ కుమార్ గారు, నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నువ్వు మచ్చా వేణుగోపాల్ రెడ్డి హరీష్ రావుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే నీ లైఫ్ ఈరోజు రాత్రి లోపల లేకుండా చేస్తా, మరియు నీ ఉద్యోగం లేకుండా చేస్తారా అని చెప్పి ఇక బూతు మాట మాట్లాడారు. అది నేను మాట్లాడకూడదు. సో మాట్లాడి అని విపరీతమైన బూతులు తిడుతూ నన్ను నరకం చూపించారు. చనిపోయిన మా నాన్నగారిని కూడా దుర్భాషలు ఆడినరు. నా సంతకాలు తీసుకున్నారు. కనీసం కేసు గురించి వివరాలు చెప్పకుండా సంతకాలు తీసుకున్నారు. మా లాయర్ గారికి చూపించైనా సంతకం చేస్తా అంటే కనీసం లాయర్ను కూడా మరి దగ్గరికి రానివ్వలేదు.
లాయర్గా ఉండే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. డీసీపీ విజయ్ కుమార్ గారు నన్ను పదే పదే బూతులు తిడుతూ వారి వివరాలు అంటే మచ్చ వేణుగోపాల్ రెడ్డి అదేవిధంగా హరీష్ రావు పేర్లు చెప్తేనే నీ ఉద్యోగం ఉంటుంది, లేకపోతే మాత్రం నీవు కథం అయిపోతావని చెప్పేసి, నువ్వు లేకపోతే 3rd డిగ్రీ పెడతావని చెప్పేసి కూడా శనివారం నాడు భయపెట్టించిండ్రు అని చెప్పేసి ఆయన సాక్షాత్తు మరి ఆయన స్టేట్మెంట్ అఫిడవిట్ ఇచ్చిండండి. దాని మీద జైల్ సూపరింటెండెంట్ ఎవరైతే జైలర్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ప్రిజన్ చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అటెస్ట్ కూడా చేసిండు. ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం. ఇది ఈ మన వంశీకృష్ణ ఇచ్చిన అటెస్ట్మెంట్ ఇది ఆయన అఫిడవిట్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే అసలు ఐపీఎస్ ఆఫీసర్లకు నిజంగా చట్టం ఏం చెప్తున్నది, మీరు హైయెస్ట్ లీడర్స్ ఆఫ్ ద ఫోర్స్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మీరు చేయాల్సిన పని ఏంది, మీరు చేస్తున్న పని ఏంది? ఎవరో ఊహాగానాలతోని ఎఫ్ఐఆర్ అదంతా ఇచ్చేసే వరకు మొత్తం కూడా మరి ఎఫ్ఐఆర్ అయిపోతుంది. దాంట్లో ఆయన ఇచ్చిన ఊహాగానాలన్నీ కూడా నిజాలుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నిజమేందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇలా మరి తెలంగాణ పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఆయన ఊహాగానాలు ఇస్తే ఎఫ్ఐఆర్లో ఉన్నదంతా కూడా ఎట్లా నిజం చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మీరు లేకపోతే ఏమాత్రం సంబంధం లేని హరీష్ రావు గారి మీద మచ్చ వేణుగోపాల్ రెడ్డి మీద ఎందుకు మాటిమాటికి వంశీకృష్ణను మీరు టార్చర్ చేస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డి క్లియర్గా ఏం చేయాలనో చెప్తా ఉన్నారు. మరి ఎన్ని రోజులు ఉంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా? ఎన్ని రోజులు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది? కేసీఆర్ గారు మాకు మొదటి నుంచి ఒకటే చెప్పారు, అధికారులను ఎప్పుడు కూడా మనం వాళ్ళ పేర్లు తీసుకోవడం కానీ ఈ ఉద్యమ ప్రస్థానంలో కానీ ఉద్యమ తర్వాత అధికారం వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ప్రశంసించిన చరిత్రనే మరి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉంది తప్ప ఎప్పుడు కూడా పేర్లు పెట్టి విమర్శించే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు లేదు. కానీ ఈరోజు మేము వీళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తున్నదంటే ఎంత దుర్మార్గాలకు ఒడిగడుతున్నారో ఇలా పోలీసులు ఒకసారి ఆలోచించండి. హరీష్ రావు గారి మీద ఇదే హరీష్ రావు గారి మీద మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పెట్రోల్ పోస్తా కాలబెడతా హరీష్ రావును అంటే కూడా సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీసు అనురాధ ఇంతవరకు కేసు బుక్ చేయలేదు. నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున ప్రచన్న యుద్ధం నడుస్తున్నది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ మరి ప్రచారం చేస్తే అది మేము సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు ఇస్తే ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నో కంప్లైంట్లు ఇచ్చి అది ఎఫ్ఐఆర్ కాలేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్లో ఆగమేఘాల మీద కంప్లైంట్ రాసి పంపిస్తే ఎక్కడ పడితే అక్కడ ఎడా కేసులు పెడుతున్నారు. జర్నలిస్టుల మీద అయితే ఎన్ని కేసులు పెట్టినరో. రాజ్ కుమార్ అనే వ్యక్తి, గౌతమ్ అనే వ్యక్తి ఎక్కడెక్కడో జాఫర్గా ఉంటే రాత్రికి రాత్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు తీసుకుపోయి రాత్రి తీసుకొస్తున్నారు. మళ్ళీ జైలు నుంచి బయటికి రాగానే మళ్ళీ తీసుకొస్తున్నారు. బెయిలబుల్ కేసుల్లో కూడా కోర్టుల ముందర ప్రొడ్యూస్ చేయమంటారు. డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ఏం పాపం చేసిండు? ఆయన బంజారా హిల్స్లో కౌశిక్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఆయనంబడి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయనను కూడా ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి తీసుకొచ్చి ఇచ్చిండ్రు. పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు, ఆయన కారును సీజ్ చేసిండ్రు. కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కారు సీజ్ చేసిండ్రు. అదేవిధంగా ఆయన సెల్ ఫోన్ కూడా సీజ్ చేసిండ్రు. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఎందుకు సీజ్ చేసిండ్రు నేను పోలీసు వాళ్ళని అడిగితే అసలు తెలంగాణ పిల్లలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఎందుకు సీజ్ చేసిండ్రంటే ఈయన సెల్ ఫోన్లో హరీష్ రావు దగ్గర నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా, కేటీఆర్ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా, వచ్చి వీళ్ళు రాజ్యం మీద రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వమని వీళ్ళు ఏమన్నా మెసేజ్ ఇచ్చిండ్రా కౌశిక్ రెడ్డికి అని చెప్పి ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మిగతా వాళ్ళే ఒక ఆయన రాష్ట్ర పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి, ఇంకొక మాజీ మంత్రి, వీళ్ళిద్దరూ నువ్వు పోయి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వని ఆయనకి ఎస్ఎంఎస్ ఇచ్చినట్టు రాజ్యం మీద తిరుగుబాటు చేయండి అని ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారని ఆయన సెల్ ఫోన్ గుంజుకుంటారంట. ఒక ఎమ్మెల్యే, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఫోన్కు కూడా ఇక్కడ తెలంగాణలో రక్షణ లేదు. ఖమ్మంలో వరద బాధితుల గురించి, వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి తుమ్మల నాగేశ్వరరావు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ మిగతా వాళ్ళు వీళ్ళందరి మధ్యలో వాళ్ళ జరుగుతున్న అన్యాయం గురించి
ఖమ్మంలో వరద బాధితులకు బాసటగా నిలవాలని పోతే అక్కడ మీద హరీష్ రావు గారి మీద రాళ్ల దాడి చేసిండ్రు. రాళ్ల దాడి చేసి ఉల్టా ఆయన మీదనే మళ్ళీ కేసు పెట్టిండ్రు. దాడి చేసేది మీరే, మళ్ళీ కేసు పెట్టేది మీరే. తెలంగాణ ప్రజలకు రుణమాఫీ రావడం లేదంటే మళ్ళీ కేసు, తెలంగాణ ప్రజలకు రైతు భరోసా రావడం లేదంటే మళ్ళీ కేసు. కేటీఆర్ గారు ఏసీబీ విచారణ ముగించుకొని రోడ్డు మీద నడిచి వస్తుంటే మీడియా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఏమేమి ప్రశ్నలు అడిగారు, మేమేం చెప్పిన అడుగుతున్నా, నడుచుకుంటా కారు ఎక్కుకుంటా మాట్లాడుతున్నాడు. మాట్లాడితే నువ్వు రోడ్డు మీద పర్మిషన్ లేకుండా నడిచినావు, మళ్ళీ కేసు. నిన్నగాక మొన్న సిరిసిల్లలో కేటీఆర్ గారి బొమ్మ ఒక చిన్న హోటల్ మీద ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన అభిమాని పెట్టుకుంటే ఆ అభిమాని షాపు తీసేసిండ్రు, నీకు ట్రేడింగ్ లైసెన్స్ లేదని. అంటే ఇంత కక్ష ఎందుకు మీకు, ఇంత విద్వేషం ఎందుకు, ఇంత క్రోధం ఎందుకు, ఇంత అమానవీయంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? కేసీఆర్ గారు ఎప్పుడైనా చేసిండ్రా? మరి పివి నరసింహారావు గారు మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిండు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈ దేశం ఊబిలో చిక్కుకొని పోయి ఉంటే మరి దాన్ని రక్షించే గొప్ప బృహత్తర ప్రయత్నం చేసిండు, దేశాన్ని కాపాడిండు అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు వారి విగ్రహాన్ని పెట్టిండు. మీ పార్టీ అవమానిస్తే మా పార్టీ వారిని సత్కరించింది, ఒక చరిత్రలో నిలబెట్టింది. వారి పుత్రికైన వాణిదేవి గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే దాన్ని కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా, ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ను రద్దు చేయలేదు కదా, ఉచిత విద్యుత్ను రద్దు చేయలేదు కదా. మరి అదేవిధంగా మరి మీరెందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు ఎందుకు ఇంత కసితో పనిచేస్తూ ఉన్నారు? ఎందుకు ఇట్లా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు? దీని గురించి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఫిర్యాదును కూడా ఎఫ్ఐఆర్గా మరి మార్చలేదు. ఇలా మేము డీజీపీ గారిని కూడా కలవబోతున్నాం. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మరి ఏసీపీ మోహన్ కుమార్ గారు, ఇంకెవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో మరి నేను అందరికీ చెప్తున్నా, మేము ఏ అధికారికి కూడా మళ్ళీ చెప్తున్నామో మాకు కేసీఆర్ గారు ఒక్కటి చెప్పిండ్రు, ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనం అదే అధికారులతోనే పని చేయించుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కానీ అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది అని చెప్పే కేసీఆర్ గారు మాకు చెప్పిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంతమంది అధికారులను విచ్చలవిడిగా ప్రవర్తించే విధంగా మరి తయారు చేస్తూ ఉన్నారు. సిరిసిల్లలో కలెక్టర్ గారు చాలా లూజ్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా వికారాబాద్లో మరి రాజ్యాంగేతర శక్తి అయిన తిరుపతి రెడ్డి గారికి గ్రీన్ రెడ్ కార్పెట్ వెల్కమ్ మరి ప్రతిరోజు కూడా ఎవరు మరి వికారాబాద్ కలెక్టర్ గారు చేస్తూ ఉన్నారు. కొంతమంది అధికారులు మరి కేసీఆర్ గారి మీద డైరెక్ట్గా కూడా స్టేట్మెంట్లు ఇచ్చే స్థాయికి కూడా పోయింది. నేను ఇవాళ పోలీస్ అధికారులకు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరికీ కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి రాజ్యాంగబద్ధంగా పనిచేయండి, చట్టబద్ధంగా పనిచేయండి. రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలను బేఖాతరుగా తిరస్కరించండి. మీకేం కాదు, ప్రజలు కాపాడుకుంటారు, చట్టమే కాపాడుకుంటుంది, రాజ్యాంగమే కాపాడుకుంటుంది, అంతే తప్ప ఈ వంశీకృష్ణన్ కదా మీరు ఒంటరిగా కూర్చోబెట్టి బిడ్డాను హరీష్ రావు పేరు చెప్తావా లేకపోతే చేస్తావా అని చెప్పి బెదిరిస్తే మాత్రం తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. ముందనే చెప్తున్నా, చట్టం చాలా గొప్పది, న్యాయ వ్యవస్థకు చేతులు జోడించి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. హరీష్ రావు గారు మరి వెంటనే వారు క్వాష్ పిటిషన్ వేసిండ్రు. ఏది 3వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ కాగానే 4వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు క్వాష్ పిటిషన్ వేస్తే ఏసీపీ పంజాగుట్ట ఆయన ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ చూస్తే మాత్రం మాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆయన కౌంటర్ అఫిడవిట్లో ఈ చక్రధర్ అనే వ్యక్తి అత్యంత గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, ఆయన కన్నా గొప్ప వ్యక్తి ఎవరు లేరు ఈ ప్రపంచంలో అన్నట్టుగా ఇచ్చిండు. ఆయన నేర చరిత్ర గురించి ఒక్క సెంటెన్స్ కూడా రాయలేదు. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన యాంటీసిడెంట్స్ అయితే వెరిఫై చేస్తాం కనీసం, మరి ఏసీపీ పంజాగుట్ట ఆయన యాంటీసిడెంట్స్ కూడా వెరిఫై చేయలేదు. ఆయన ఎన్ని కేసులు ఉన్నాయి? కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్, అదేవిధంగా జాబ్ ఫ్రాడ్, అదేవిధంగా SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆయనకి ఏమీ లేదని చెప్పిండు. సాక్షాత్తు మేజిస్ట్రేట్ ముందర 164 CRPCకి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఆ స్టేట్మెంట్ కూడా తప్పని మోహన్ కుమార్ అంటున్నాడు. అంటే మేజిస్ట్రేట్ గొప్పనా మరి ఏసీపీ మోహన్ కుమార్ గొప్పనా నాకైతే అర్థం కాలేదు.
అదే కాకుండా ఈ కేసులో హరీష్ రావు గారు క్వాష్ పిటిషన్ వేస్తే ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు పెట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్లను తీసుకొచ్చి ఈ కేసు నిలబడాలంటున్నారు. కానీ ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నది కాబట్టే, న్యాయ వ్యవస్థలో ఇప్పటికి కూడా విలువలు ఉన్నాయి కాబట్టే ఇలా న్యాయ వ్యవస్థలో మరి తెలంగాణ ప్రజలకు ఊరట దొరుకుతూ ఉన్నది. అది హైడ్రా విషయంలో కానీ ఇక రకరకాల విషయాలు కానీ ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇంకెంతో మంది నాయకులు మరి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటంలో న్యాయ వ్యవస్థ కొంత కాపాడుతూ ఉన్నది, ఊరటిస్తూ ఉన్నది. కానీ పోలీస్ అధికారులు మాటి మాటికి మీరు తప్పులు చేస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు మాటి మాటికి తప్పులు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అక్రమ ఆదేశాలను మీరు ఆలోచించకుండా పాటిస్తూ ఉన్నారు. వాళ్ళ దౌర్జన్యాల్లో మీరు భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇది చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అన్ని శాఖల అధికారులకు కూడా మేము ఇదే చెప్తున్నాం. దయచేసి ఇది మర్చిపోకండి. చరిత్ర తెలంగాణ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. రాబోయే రాజ్యంలో తప్పకుండా రాబోయే పాలనలో ఈ అక్రమాలు ఈ దౌర్జన్యాలు చేసిన అధికారుల మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు అయితే డెఫినెట్గా ఉంటాయి. అందుకొరకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆఫీసర్లకు మీరు దయచేసి అక్రమ ఆదేశాలను పాటించకండి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అక్రమ కేసుల గురించి ఆలోచించాలి. ఈరోజు హరీష్ రావు గారి మీద కేసులు పెట్టిండ్రు, నిన్న కేటీఆర్ గారి మీద కేసులు పెట్టిండ్రు, రేపు నీ మీద పెడతారు, రేపు నా మీద పెడతారు. అందుకొరకే ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా మరి తెలంగాణ ప్రజలను కూడా మరి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.